రాయకడా ఏంటి కాళ్ళు చేతులు ఊరుకోనట్లుంటాయి. దొరసనకం ఏముంది కొంచెము నా బొట్ట ఎక్కడా ఏమదినా వదినా ఏంటి పొట్లో పెట్టుకో వదినా వదినా ఒట్ల పొలి బాగుంటుంది పొట్లో పెట్టుకున్నారు. సరే కానీ మన చిన్నపిల్లకి ఇద్దరికి పశువులు పెడదామా తల్లి? పెట్టండి వదినా. నెలకు రావే సఖియా నాతో నాతో నాగూడి నాతో నాతో నాగూడి బాల చిన్నమ్మ కైనా కొందునే పోయిరో రావే సఖియా నాతో నాతో నాగూడి నాతో నాతో నాగూడి బాల చిన్నమ్మ కైనా వసపోలే పెట్టరే వస్తావి బల్లీరు హమరి నా కందామోలో బాల సిల్లమ్మ కైనా గందుడే పోయరో మందారే బల్లేరో హమరి నా గందామోలో హమరి నా గందామోలే బాల సిల్లమ్మ కైనా గందుడే పోయరే. ఆహా వదినా వదినా మన చిన్న బిడ్డకి పశువులు పెట్టినావు కదా? అవును. నేను పడతా పట్టు నీకు ఏదదినా పశువులు కదా పెట్టదన్నా అయినా కలుసుకోండి పశువు మనము మన బంధువుతో కలిసి 22 నెలలు అవుతుంది. 22 నెలలు మన బంధువు తెగిపోయి నీకు చిన్న కుమార్తె పుట్టంగా నా చిన్న కోడ ఉండంగా కలిసి నాకు పొలి పొలి సంతోషంగా ఉందమ్మా. నిండాలో నువ్వు కలిసినప్పుడు ఎంత నువ్వు తెలిసిన నాకు సంతోషం అవుతాను. వాడు మాట్లాడు ఊరుకు మళ్ళా ఎవరు ఎవరు అదినా చెట్టు గారు వాడు ఈ ఫైర్ సరే వదినా మరి ఎప్పుడు ఇట్ట కలిసి ఉన్నాములే. అవునులే అవునంటావు. అందుకే మళ్ళీ నీ మీద పుట్టినాడు పుట్టు. నిజము ఏమంటావు? అవును వదినా. సరే వదినా కలారి నా చిటుకుబడి వెంగరెడ్డి ఇక్కడ పోయినాడు కాదు వచ్చినాడు కాదు మంత్రాలకి ఇద్దరు చదివి త్వరగా తాళి కట్టించప్ప వాడిని చెప్పు అక్కడ అక్కడ ఉన్నారులే అమ్మా అక్కడ ఉన్నాడు అంటే మనం పెళ్లి చేయడానికి కోసేస్తాను కానీ విధికోమ మనమో ఎడబాట క్షణమో ఆపైన కళ్యాణమో కళ్యాణ వైభోగమే మన సీతారాముల కళ్యాణం మన మాంగళ్య ధారణ శుభ్రతం కళ్యాణ వైభోగమే.
అవును వదిన 5 నాడపల్లి వేడగజ్జనకింది కదా అవును నీ చిటుకు బతికి ఇద్దు బుద్ధులు చెప్పి నా వాడ పంపిస్తావా వదిన ఆ? ఉన్నగాన్న ఒక కూతురు ఉహుం. అల్లరి ముద్దుగా సాకాను అల్లరి ముద్దుగా పెంచాను ఇప్పుడు నీకు పెళ్లి చేసి ఉమ్. నీ చేతుల్లో పెడతా అన్నాను చూదిన నా కుమార్తెకి పెళ్లి చేసి నీ చేతుల్లో పెడతా అన్నాను ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలియదు వదిన అయ్యో కాదు వదినా బాగా చూసుకుంటారు నీ కూతురు ఎరుగుంటా నా కూతురు ఎరుగుంటా నీ కడుపులో పుడుతూ ఉంటే నా కడుపులో పుడుతూ ఉంటుంది కదా అవును కదా ఏమంటావు అవును వదిన ఈ నీ కూతురు కాదు నా కూతురు అనుకో సరే వదిన